పెడితే ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో చాలా మంది అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ పొంగుడోళ్ళు ఖాళీ సైడ్ నుంచి 500 నుంచి 1000 వరకు ఉంటాయి. ఆల్రెడీ 100 అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుని గవర్నమెంట్ చాలా మంచి సూపర్ బాగా ఇచ్చింది, అప్లై చేసుకున్నారు. అయినా కూడా దీన్ని ఒక్క సైట్ కూడా దీన్ని ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేయలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైనా అడుగుదా ఉన్నా కూడా ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో మొత్తుకుంటాం, టీపీఓ ఉండడు. ఎందుకు కౌన్సిల్ మీటింగ్ కానీ ఎందుకు సెలవు పెడతామో తెలియదు, కానీ ఆ పర్సనల్ విషయం నాకు అనవసరం. కానీ ఇప్పుడు ఏఈ గారు ఉన్నారు, నిజంగా ఎక్సలెంట్ వర్కర్. వెంటనే ఫోన్ రెస్పాండ్ అవుతాడు, ఏమైనా విషయాలు క్లియర్ చేస్తారు. ఆయన అలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తాం. నేను ఎంప్లాయీస్ వ్యతిరేకం కాదు, పెద్ద ఆయన ఉన్నారు తెలుసా, పెద్ద ఆయన ఉంటారు మా ఆర్య గారు. నిజంగా అలాగే ఆయన రెస్పాండ్ అవుతారు. కనీసం టీపీఓ గారు ఈ మీటింగ్ ఎన్నిసార్లు మొత్తుకున్నామని తెలుసు కదండి, ఎప్పుడు మేము సమాధానం చెప్తాం. ఈ వేల వరకు కూడా ఈ 5 ఏళ్ళలో ఇంకో 2 నెలల్లో 11 మేము వెళ్ళిపోతాము. కానీ జీవితాంతం మాకు బాధ ఉండేది ఏంటంటే టౌన్ ప్లానింగ్ లో ఇంచు కూడా మార్చలేకపోయినా బాధ మాకు మిగులుతుంది లాస్ట్కి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇంకోటి డిపార్ట్మెంట్ కూడా ఎలా ఉన్నారంటే ఈ ఆఫీస్ లోనే ఇప్పుడు ఉండడం సరిపోతుంది. కనీసం వాటిలో మేము చెప్తున్నాం ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ డ్రైన్ మూసేసాడంటే వాళ్ళు వెళ్ళి డ్యూటీ చేసే పరిస్థితి లేదండి. వాళ్ళు ఉన్నారు కదా, 5 6 ఉన్నారు కదా, కనీసం డే బై డే విజిట్ చేయాలి కదండి వాటిలోని. కనీసం అలా కదా సార్, ఇప్పుడు 20 అడుగుల వరకు సైట్ ఉందనుకోండి, 20 అడుగులు ఇల్లు కడుతున్నాడు, 21 ఏమో రోడ్డు మీద మెట్లు కడుతున్నాడు. అలాంటి కూడా ఆకపోతే ఎట్లాగంటే ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది కదా. ఇవాళ మన పదవుల్లో ఉంటే మీరు జాబులో ఉంటారు, ఉండకపోతారు. ఇలాంటివన్నీ కూడా కనీసం వ్యక్తిగతంగా తీసుకోకపోతే ఎట్లాగా? ఏ ప్రాబ్లం ఏంటి చెప్పండి, అది ఎందుకు అవ్వట్లేదు? అంటే అవి మనం చేసి అప్లోడ్ చేసి మనం దాంట్లో ఇండివిజువల్ అప్లికేషన్స్ డ్రా చేయాలి. ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి 35 అప్లికేషన్స్ వచ్చాయి. 30 అంటే కంప్లీట్ కొంచెం సాగు దిగులో ఉండడం వల్ల ఈ 10 రోజులు కొంచెం డిలే అయ్యింది. మేము 23వ తారీఖున రీఛార్జ్ ఇచ్చారండి, అది లాగిన్ పంపించి ఈ వీక్ లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కమిషన్ పెండింగ్ ఎక్కడ పెండింగ్ అంటారు. ఇప్పుడు ఆయన రాకపోతే వేరే చేంజ్ సార్ లాగే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఆ స్కీమ్ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అప్లై చేస్తున్నారు కంప్లీట్ అయితే ఇంకా చాలా మంది అప్లై రెడీగా ఉన్నారండి. ఇది ఏమైనా ఇన్కమ్ కూడా వస్తారు కదా. సార్ కొద్దిగా స్పీడ్ గా చేయండి, ఎందుకంటే టీపీఓ పరిస్థితి కరెక్ట్ కాదండి. అదైతే కరెక్ట్ కాదు ఆయన, ఎందుకంటే మరి అదే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఏంటంటే ఉంటే వాళ్ళు కంపల్సరీగా బీపీఎస్ లో రెగ్యులర్ చేసుకుంటే వాళ్ళకి ట్యాక్స్ అనేది తగ్గుతుంది. అంటే ఇది ఆల్రెడీ స్కీమ్ వచ్చినప్పుడు కౌన్సిల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మేము 10 మంది చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఓపెన్ స్లాబ్ అలా చెప్పారు. 2 years అయింది, చాలా మంది స్లాబ్ వేసుకుంటే మన ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడతారు. ఆ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. 100 వరకు అవి అవి స్లాబ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకేమో వస్తుంది అంటారు, రాదంటారు ఏంటంటే అవి అది ఒకసారి ఇబ్బంది పడతాను కదా. లేదంటే మన గౌరవ చైర్మన్ కమిషనర్ లేదండి వస్తారు, ఎమ్మెల్యేతో మాట్లాడితే మన సైట్ మాట్లాడతారు కదండి. స్లాబ్ అయిపోయినాయండి. ఓకే జెన్యూన్ గా కదండి, ఆ రికార్డ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. అయిపోయి ఇవ్వలేదండి, అయిపోయి రావట్లేదు. అలా లిస్ట్ అవుట్ చేశారండి ఇది. సరే ఇప్పుడు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాలం ఏదైతే బాలయ కాలం కూడా ఉందో అంతా కూడా వారం రోజులు అవ్వాలి. మళ్ళీ నేను వాళ్ళు జేసీబీ పట్టుకొచ్చి ఏదైతే క్లీన్ చేసా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వెచ్చించి దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి అలా రేట్ జరిగింది. ఇది గతంలో మీటింగ్ చాలా సార్లు చెప్పామండి. కనీసం ప్రజలు వారం రోజులు కూడా చూడకుండానే మళ్ళీ పెట్టారండి.
చిన్న పాజిటివ్ ఏంటంటే అది రైతుల సమస్య తప్పదు, కానీ నేను తీయాలి కదా. బాలయ్య పూజ గురించి ఏం చేశానంటే అవతల చేస్తుంటే నేను చేయకూడదని చెప్పేసి అవతల మట్టి రోడ్డే చేయించాను. యువతలో ఈ 2 రోడ్లు తారు రోడ్లే కాబట్టి కంపల్సరీ 6 నెలల్లో వాళ్ళు ఎత్తించి ఎవరైతే తీసారో వాళ్ళతోనే చేయించాలి. రోడ్డు 10 అడుగులు అంటే అది 4-5 అడుగులు కప్పెట్టేశారు. ఇప్పుడు అది తీయడం తప్పని కదా వేయగారు, తీసాక మాత్రం డబ్ చేయాలి కదా వాళ్ళు. అది ఇప్పుడు ఎవరైనా వచ్చారా సంబంధించి ట్రైన్ సంబంధించి ఎవరైనా వచ్చారా? ట్రైన్ సంబంధించి ఎవరు రాలేదు. అది చాలా ఇబ్బంది అవుతుంది చూడండి, ఎందుకంటే అది ఒకసారి చూడండి, అది